హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసానండి. ఏంటి అంటున్నారా? వెయిట్ చేయండండి చెప్తాను. సరే చెప్తా వినేయండి. ఏంటా అనుకుంటున్నారా? మొన్న మా ఇంటికెళ్ళానని తెలుసు కదా! ఇక నేనొచ్చానని తెలిసి మా అక్క కూడా వచ్చేసింది. ఇక మా అక్క నేనైతే ఈ బూరెలు చేసుకుందాం, చెక్కలు చేసుకుందాం అనుకున్నాము. ఎంతైనా సరేనండి పుట్టింటికి ఆడపిల్లలు వస్తే మాత్రం వాళ్ళ ఆనందమే ఆనందం అండి. ఎప్పుడు వస్తాం కానీ పండగలకే వెళ్తాం కదా ఈ బిజీ లైఫ్‌లో. ఇక పండగలకెళ్ళి 2 రోజులు ఉన్నామా, వచ్చామా అన్నట్టు ఉంటది. ఫస్ట్ టైమ్ అండి మా అక్క, నేనే వచ్చేసాము ఫ్యామిలీస్‌తో కాకుండా. ఇక వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆనందం కాదండి. ఇక మేము కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇలా ఎప్పుడన్నా వెళ్తా ఉండాలి. వాళ్ళకి మేమే కదా అనుకోని. ఇక మేము వచ్చామని తెలిసి ఇక మా నాన్న అయితే షాప్‌కి వెళ్ళలేదండి. ఇక ఆ రోజంతా మాతోనే టైమ్ స్పెండ్ చేశారు. ఇక మేము మా పిన్ని వాళ్ళ ఇంటికని, మా అక్క వాళ్ళ ఇంటికని వెళ్ళేసి వచ్చేకల్లి మా నాన్న మా కోసం మా ఫేవరెట్ టిఫిన్స్ అయితే తీసుకొచ్చి రెడీగా ఉంచారు. ఇక మేము తినేసాము. ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా? నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సరే ఇంక రెసిపీ చూసేయండి ఏంటో. రేషన్ బియ్యం ఉంటుంది కదా! ఆ రేషన్ బియ్యం ఒక రోజంతా నానిపోవాలి. ఇక నానాక తెల్లారి బాగా కడిగేసి శుభ్రం చేసుకొని ఒక క్యాన్‌లో వేసుకొని మిల్లి పట్టించాలి. బాగా ఇంటికి తీసుకొచ్చేసాక ఒకసారి జల్లెడ పట్టేసేయండి. గరుగ్గా ఉంటే పోతుంది కదా! మెత్తగా ఉండాలి కాబట్టి. ఇక పాకం పెట్టేసేసుకోండి. ఎక్కువసేపు ఉండకూడదండోయ్! పులిసిపోద్ది పిండి. ఇక అందుకని వెంటనే బెల్లం పట్టేసేసుకొని ఇక చేసేది కొబ్బరి బూరెలు కాబట్టి కొబ్బరి, యాలకుల పొడి, నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకు కావాల్సింది లేత పాకం అండి, ముదురు పాకం కాదు. ఇక లేత పాకం రాగానే పిండేసి బాగా మిక్స్ చేయాలి. ఎంతైనా చిన్నోళ్ళం పని తప్పించుకోవడానికి రెడీగా ఉంటాం. ఇక మా అక్క మా అమ్మాయి కుస్తీ పడి పిండంతా కలిపేశారు. నేనైతే మాత్రం వీడియో తీసుకుంటున్నా. ఇక చేశాకనే మా అక్క ఏమో పిండి తీస్తాక ఉండలు చేసిస్తుంది. నేనైతే పచ్చళ్ళలాగా చేశాను. ఇంకా మా అమ్మకి అందిస్తుంటే కళాయిలో వేసేసింది. ఇక మా నాన్న అయితే ఇక మాతో కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నారు. ఇగోండి బూరెలు అయితే ఈ కలర్లో రావాలి. ఈ కలర్లో వస్తే మాత్రం టేస్ట్ వేరేలా ఉంటుంది. ఏదైనా సరేనండి పాకంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. మా అమ్మ బెల్లం కూడా నార్మల్ బెల్లం ఆడదు. అరిసెల బెల్లం అని ఉంటుంది కదా! ఆ బెల్లం ఆడేది. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. ఇక నేనైతే మా నాన్నకి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేసి